వెల్కమ్ ఫ్రెండ్స్. ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించి రఘురామ్ సార్ రాసినటువంటి లేటెస్ట్ బుక్ ఈరోజే మార్కెట్లో విడుదల కావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అన్న ఈ బుక్ ఇంతలా ఉన్నది, మేము చదవాలా, ఇన్ని పేజెస్ ఉన్నది, ఒక పాలిటీ కోసమే ఇంత పెద్ద బుక్ చదవాలా అని. నేను మీకు ఈ బుక్ ఎన్ని పేజెస్ ఉన్నది, ఏ అంశాలు ఇందులో ఇచ్చారు, ఎందుకు ఇన్ని పేజెస్ ఉన్నది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా దీని యొక్క ప్రైజ్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉందో చెప్తా. ఈ బుక్ వచ్చేసి మీకు దాదాపు 927 పేజెస్ ఉంది. దాదాపు ఏముంది, ఎగ్జాక్ట్లీ 927 పేజెస్ ఉంది. ఈ 927 పేజెస్లో వీళ్ళు ఏం చేశారంటే, ముందు ఒక 100 పేజీల వరకు కూడా కరెంటు పాలిటీ అంశాలు, అదేవిధంగా టేబుల్స్ ఒక 50 పేజీల వరకు టేబుల్స్ ఇచ్చారు. నేను చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ కరెంటు పాలిటీ అంశాలు ఇచ్చారు. ఈ కరెంటు పాలిటీ అంశాలు 50 పేజీలు ఇచ్చారు. అందులో ఒక 10 పేజెస్ వరకు ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇది దళితులు ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే మతం మారితే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదండి, మతం మారితే రిజర్వేషన్ చెల్లదని, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫస్ట్ ఇచ్చారు. మొత్తం కరెంటు పాలిటీ అంశాలు ఇచ్చారు. ఇక్కడ యూసీసీ బిల్లు కానీ గుజరాత్ సంబంధించి మొత్తం ఇక్కడ ఉన్న కరెంటు పాలిటీ మీరు చూడొచ్చు. సంతాలీ భాషలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి దాన్ని ఇక్కడ ఇవన్నీ నేను చెప్తే చాలా లెంత్ వీడియో అవుతుంది. ఇక్కడ మీరు చూపిస్తా. ఒక 40 పేజెస్లో కరెంటు పాలిటీ అంశాలు ఇచ్చారండి. ఒక 10 పేజెస్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు దీంట్లో. ఓకేనా, ఇక ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ఇచ్చారు. మళ్ళీ దీని తర్వాత మీకు ఇక్కడ నూతన న్యాయ చట్టాలు ఉన్నాయి కదా, ఇంతకుముందుకు వచ్చినవి, అవి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇదంతా దానికి సంబంధించితే. ఇంతకుముందుకు ఉన్నటువంటి ఎడిషన్లో ఇది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, ఈసారి తెలుగులో ఇచ్చారు. ఇది దానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బీఎస్సీకి సంబంధించి డిఫరెన్సెస్. ఇది చూడవచ్చు. ఇదంతా ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, చెప్పాను కదా. ఓకేనా, ఇదంతా కూడా కరెంట్ పాలిటీ అండి. ఇదంతా కరెంట్ పాలిటీ అయిపోయిన తర్వాత మీకు టేబుల్స్ ఇచ్చారు. టేబుల్స్ చూపిస్తాం. ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు టేబుల్స్ ఇచ్చారు సపరేట్గా. చెప్పాను కదా, ఒక 50 పేజీల వరకు ఇది కరెంట్ పాలిటీ అంశాలు ఉన్నాయి. దీని తర్వాత టేబుల్స్ వచ్చాయి. ఈ టేబుల్స్ కూడా చాలా, అంటే నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ లోక్సభకు రాజ్యసభకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదంతా అదే. ఓకేనా, అదేవిధంగా విధానసభకు విధాన పరిషత్కు ఉన్నటువంటి డిఫరెన్స్, అవిశ్వాస తీర్మానము విశ్వాస తీర్మానానికి ఉన్నటువంటి డిఫరెన్సు, సమైక్య లక్షణాలు ఏకకేంద్ర లక్షణాలు, ఇవన్నీ టేబుల్స్ అండి. ఇవన్నీ టేబుల్ రూపంలో ఇచ్చారు. ఒక స్టేట్కి యూటీకి ఉన్నటువంటి డిఫరెన్సు, రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు, రాష్ట్రపతికి గవర్నర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు, ఇదంతా రాష్ట్రపతి గవర్నర్కి సంబంధించినటువంటి టేబుల్స్. దీనికి సంబంధించి డిఫరెన్సెస్. ఇది మొత్తం అది. ఇక్కడ మళ్ళీ ప్రధానమంత్రి మంత్రిమండలికి, ముఖ్యమంత్రి మంత్రిమండలికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ టేబుల్ ఇదంతా. అటార్నీ జనరల్కి అడ్వకేట్ జనరల్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇది కూడా ప్రణాళిక కమిటీ, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ఉంది. ఇవన్నీ టేబుల్స్ ఇచ్చారండి. కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘానికి మధ్య డిఫరెన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన డిఫరెన్స్, కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య డిఫరెన్స్. చూడండి, ఇది కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇది కేంద్ర ఆర్థిక సంఘము, రాష్ట్ర ఆర్థిక సంఘం. ఓకేనా, ఇది లోక్పాల్ లోకాయుక్తకు సంబంధించిన డిఫరెన్స్ టేబుల్, రాష్ట్రపతికి ప్రధానమంత్రికి సంబంధించిన డిఫరెన్స్ టేబుల్. అదేవిధంగా ఎస్సీ కమిషన్కి ఎస్సీ ఎస్టీ కమిషన్కి స్టేట్కి సంబంధించిన దానికి డిఫరెన్స్. ఇవన్నీ అదే. ఇట్లా చెప్తే జాతీయ మహిళా కమిషను, ఇది స్టేట్ మహిళా కమిషన్, ఇవన్నీ కూడా టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మైనారిటీ కమిషన్కి రాష్ట్ర మైనారిటీ కమిషన్ తేడాలు, రాష్ట్ర ఓబీసీ కమిషన్కి రాష్ట్ర బీసీ కమిషన్కి జాతీయ బీసీ కమిషన్ తేడాలు, ఇవన్నీ కూడా టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్నటువంటి డిఫరెన్స్, ఇదంతా అదే. సుప్రీంకోర్టు హైకోర్టుకి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే, ఒక 100 పేజెస్ ముందర ఇచ్చారు. ఇప్పుడు ఎంత అయింది బుక్ అంటే 928 పేజెస్ అయింది. ఒకవేళ ఈ 100 పేజెస్ని తీసేస్తే 800 పేజెస్ వస్తుంది. మరి 800 పేజెస్కి మీకు ఏపీలో ఉన్నటువంటి సిలబస్ 75 మార్క్స్ ఉన్నది. ఒకసారి మీకు ఇంకొక బుక్ చూపిస్తా. ఇది ద గ్రేట్ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అండి. ఇది ఎన్ని పేజెస్ ఉందో చూపిస్తా. ఇది మీకు 828 పేజెస్ ఉన్నది. మీకు ఇక్కడ చూపిస్తా. 828 పేజెస్. ఈ 828 పేజెస్ ఉన్నటువంటి ఈ బుక్ 2 కాలమ్స్ పెట్టి చాలా దగ్గరికి బుక్ ఉంటుంది. అంటే బుక్ వాళ్ళ యొక్క స్టైల్ ఇలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా ఈ బుక్ అంటే, ఈ బుక్ కూడా మీకు 828 పేజెస్ ఉన్నది. సేమ్ ఇక్కడ ఎక్కడ కూడా మనకు ప్రాక్టీస్ బిట్స్ ఇందులో లేవు. అయితే ఈ బుక్లో ఏంటంటే
అక్కడక్కడ సార్ ప్రాక్టీస్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది, కొంచెం వీళ్ళు లెంతీగా ఇవ్వడం జరిగింది, దానివల్ల కొంచెం పేజెస్ అనేవి పెరిగాయి. ఓకేనా. అన్ని పాలిటీ బుక్స్ కూడా దాదాపు మార్కెట్లో ఉండేటువంటి అన్ని పాలిటీ బుక్స్ కూడా ఇదే విధంగా ఇన్ని పేజెస్ ఉంటున్నాయి. ఓకేనా. ఇది ఒకటే బుక్ కాదు, అన్ని పేజెస్. ఎందుకంటే రాసేటువంటి ఆథర్లకు తెలుసు ఎంత ఉండాలి బుక్ అనే విషయము, ఫ్యాకల్టీలకు బోధించేటువంటి ఫ్యాకల్టీలకు తెలుసు. అందుకే మార్కెట్లో ఉండే దాదాపు అన్ని పాలిటీ బుక్స్ కూడా ఇంతే లెంత్లో ఉన్నాయి. ఓకేనా. అంతేగాని స్టూడెంట్స్ మీరే డిసైడ్ చేయొద్దు. బయట ఫ్యాకల్టీలు వేరే ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది చెప్తుంటారు 100 పేజీల్లో పాలిటీ చదవచ్చు అని. 75 మార్కులకు పాలిటీ ఉంటే పేజీకి ఒక క్వశ్చన్ వస్తుందా మీరు రాస్తే కదా. ఒక్కసారి ఇది చూపిస్తా. కరెంటు పాలిటీతో పాటు టేబుల్స్తో పాటు ఈ బుక్లో ఉన్నటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ని కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది కూడా 2 కాలమ్స్ పెట్టి దగ్గర చేస్తే దాదాపు 100 నుంచి 200 పేజీలు తగ్గుతుంది. కానీ స్టూడెంట్స్కి చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి కొంచెం స్పేసియస్గా చేశారు. ఇక్కడ స్పేస్ ఉంటుంది, రాసుకోవచ్చు. ఏదైనా రాసుకుంటే అప్డేట్ చేసుకున్నా స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇయర్కి మీకు అది పనికి వస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఏంటంటే, బుక్స్ అనేది పబ్లిషర్స్ కానీ ఆథర్స్ కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు బుక్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంత మాత్రాన మనం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో దాన్ని ప్రతి సంవత్సరం కొనమని నేను చెప్పట్లేను. మీరు ఒకసారి కొన్న బుక్ని ఎవ్రీ ఇయర్ చదవాలి. పబ్లిషర్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళ పని ఏంది బుక్స్ పబ్లిష్ చేయడం వాళ్ళ పని. మన పని ఏంది చదవడం, కొనడం కాదు. ఓకేనా. మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బుక్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు తీసుకోండి. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా లేదా సార్ క్లాసెస్ వింటున్నా అలాంటి వాళ్ళ కోసం ఈ బుక్ తీసుకుంటారని ఆశిస్తున్నా. ఓకేనా.